చూసారా మా అమ్మాయిని ఎంత చక్కగా కుదురుగా కూర్చొని మరి కటింగ్ వేయించుకుంటుందో. అసలు మా అమ్మాయికి ఏంటో మరి ఈ మధ్యన బాగా జుట్టు పెరిగిపోయి చిరాకు వచ్చేసి గోగేసుకుంటుంది. ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదండి, అందుకని ఏంటో ఇంకా దాన్ని చూడలేక ఆ జుట్టుకి కొంచెం కటింగ్ చేయించుకున్న తర్వాత అప్పుడు కొంచెం ఫ్రీ అయింది, గోక్కోవడం తగ్గించింది అన్నమాట. అది ఎదిగలేని జుట్టు కదా, అది చెవుల మీదకి వచ్చేస్తుంది అన్నమాట. దానికి ఇంకా చిరాకు వచ్చేస్తుంది. పిల్లకలకేమో అందట్లేదు. ఇంకా అయినా అప్పుడే పెంచాలని అనుకోవట్లేదండి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కటింగ్కి అలవాటు పడింది అనుకోండి, జుట్టు అనేది ఫాస్ట్గా ఎదుగుతుంది. అలాగే మంచిగా లావుగా బెడ్స్గా ఉంటుంది అన్నమాట. అదే స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి జుట్టు పెంచేసుకుంటారు చాలామందిని చూశాను నేను. అలాగా వాళ్ళ జుట్టు చాలా పలచబడిపోయి ఉంటుంది, ఎదుగుదల కూడా ఉండదు, చిన్నగానే ఉంటుంది. అదే చిన్నప్పటి నుంచి కటింగ్ వేయించుకున్న వాళ్ళ జుట్టు ఎవరిదైనా చూడండి, ఆ జుట్టు అయితే చాలా పొడుగ్గా ఉంటుంది, అలాగే స్ట్రాంగ్గా లావుగా ఉంటుంది. నేను చిన్నప్పుడు అలాగే కటింగ్ వేయించుకునేదాన్ని, తర్వాత పెంచుకున్నాం. ఇప్పుడు ఎవరో జుట్టు పెంచుకోవాలి పెద్దగా అని ఎవరికి ఏం లేదు కాబట్టి ఇంకా నేను కూడా మా అమ్మాయికి జుట్టు కటింగ్ వేసేస్తాను అన్నమాట. జుట్టు కటింగ్ వేయించిన తర్వాత బాగుందో వేయించక ముందే బాగుందో అనేది మీరు చూస్తారు కాబట్టి చూసి కామెంట్ చేసి చెప్పండి. మీకు ఏ పద్ధతి ఇష్టమో కూడా చెప్పండి. అంటే కటింగ్ వేయిస్తే కటింగ్ వేయించుకుంటేనే బాగుంటారు పిల్లలు, లేదంటే కటింగ్ వేయించుకొని పిల్లలు వేసుకుంటే బాగుంటారు అని కొంతమంది ఉంటారు కదా, అలాంటిది చెప్పండి. చెప్తే నేను కూడా తెలుసుకుంటాను మీలో ఎంతమంది నాలాగా ఆలోచిస్తారో ఏంటో అని. అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ వీడియోస్ చూస్తున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాగే ఆదరించండి మరిన్ని వీడియోస్ కోసం. నాకైతే వీడియోస్ తీయడానికి అవ్వక కొంచెం లేట్గా పెడుతున్నాను, ఏమీ అనుకోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే నేను ఊరు వెళ్ళాను అని చెప్పి పోస్ట్ ఒకటి పెట్టాను, అది ఏ రోజు అన్నది కూడా మీకు గుర్తుంటే కామెంట్ చేసి చెప్పండి, చూస్తాను నా వీడియోస్ ఎంతమంది చూస్తున్నారో అని. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.